అణు నిరాయుధీకరణ ఒప్పందాలు జరిగిన తర్వాత అణ్వస్త్రాలు మొదట్లో అమెరికా రష్యా కాసిని తగ్గించుకున్నాయి. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల పోటీ మళ్ళీ ప్రారంభమైంది అనుకుంటా. ఎందుకంటే చైనా అణ్వాయుధాలు భారీ ఎత్తున తయారు చేస్తుంది అన్నటువంటి తాజా నివేదిక. దాదాపు ఒక్కేడాదిలో 100 అణ్వాయుధాలు తయారు చేసింది అన్నది అమెరికా అంచనా వేస్తుంది. చైనా శరవేగంగా అణ్వాయుధాలను తయారు చేస్తుందని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఏడాదిలో 100 న్యూక్లియర్ వార్హెడ్లను అదనంగా సమకూర్చుకుందని చైనా మిలిటరీ పవర్ రిపోర్ట్ 2024 పేరుతో రూపొందించి నివేదిక తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ కథనం ఈ విషయాలను వివరించింది. డ్రాగన్ అమ్ముల పొదులు 2024 మధ్య నాటికే 600కు పైగా అణు వార్హెడ్లు ఉన్నట్టు నివేదిక చెబుతుంది. 2019లో వీటి సంఖ్య 400 మాత్రమేనని, లాస్ట్ ఇయర్ మే నాటికి చైనా దగ్గర 500 వార్హెడ్లు ఉన్నాయి. అయితే ఒక్క సంవత్సరం వ్యవధిలోనే వాటి సంఖ్య 20% పెరిగి 600కి చేరిందని గుర్తించారు. ఇదే వేగం కొనసాగితే 2030 నాటికి బీజింగ్ దగ్గర దాదాపు 1000 అణు వార్హెడ్లు సిద్ధంగా ఉంటాయని అమెరికా రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వార్హెడ్ల సంఖ్య పెంపుపైనే కాకుండా వాటి వైవిధ్యం పైన కూడా చైనా దృష్టి పెట్టిందని నివేదిక చెబుతుంది. ఆ దేశం దగ్గర చాలా చిన్నవి 20 ఏళ్ల నాటి కాలం చెల్లిన అణ్వాయుధాలు కూడా ఉన్నాయి అన్నటువంటి అమెరికా చెప్తోంది. చైనా సైనిక బడ్జెట్ బయటికి చెప్పిన దానికంటే 40 నుంచి 90% అధికంగా ఉండొచ్చు అని కూడా అంచనా వేస్తుంది. చైనా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఆ దేశ అణు సామర్థ్యాన్ని మరింత పెంచాయన్నటువంటిది ఆ నివేదిక చెప్తున్న నిజం. బాలిస్టిక్ మిస్సైల్ సామర్థ్యం జలాంతర్గాముల్లో చైనా గస్తీ నిర్వహిస్తోందని కూడా చెప్తోంది.